మహాదేవునికే మహిమ కలుగునుగాక. మహాతండ్రి కృపలో మరొకసారి శుభకరుడు, శాంతి స్వరూపుడు, మహాతండ్రి, రానయ్యున్న రక్షకుడు, మహాతండ్రి మన కోసం జన్మించిన జీవాధిపతిని మరొకసారి మనం ఆయన లోతులోనికి, ఆయన వెలుగులోనికి, ఆయన మహాత్యంలోనికి, ఆయన ప్రభావంలోనికి మనం వెళ్ళి ఆయన కనుగొని, ఆయన దర్శించుకొని ఆయన పొందుకుందామండి. ఎందుకంటే నిత్యము ఇది యొక్క ఆత్మ జీవింపచేసే జీవాధిపతి అనమాట. ఈ జీవం, ఆయన జీవం మనల్ని తాకితే మన ఆత్మ జీవింపచేసేటువంటి గొప్ప మహత్తర భాగ్యం అన్నమాట. ఇటు మహత్తర భాగ్యాన్ని మనం ఎంతగానో కలిగి ఉంటే ఈ జన్మలో, ఈ యొక్క విధానంలో ఈ ఆత్మ మరొకసారి ఇప్పుడు మనం జన్మించినప్పుడు ఎలా సజీవులమై ఉన్నామో ఈ ఆత్మ కూడా మరి ఒకసారి ఈ జన్మించిన విధానాన్ని, కాలాన్ని బట్టి మరి లాస్ట్ ఎవరి గడియలో మళ్ళీ ఈ యొక్క ఆత్మ మళ్ళీ జీవించబడాలి, పునరుద్ధానించబడాలి అంటే ఈ యొక్క ఆత్మకి ఏమవ్వాలి? జీవం కావాలన్నమాట. అట్టి జీవాన్ని ప్రసాదించే రక్షకుడు నిజంగా మన కోసం పుట్టి ఉన్నాడండి. ఎందుకంటే మరణ ఛాయలో ఉన్నటువంటి మన నాశనపు బ్రతుకుల్లో, ఎందుకంటే మనకు తెలియదు, ఎందుకంటే మన యొక్క సమస్తం కూడా ఆ యొక్క అపవాది మత్తులో లీనమైపోయి, మత్తులో పెరగబడిపోయి, మత్తులో ముద్రించబడిపోయి ఉన్నాం కాబట్టి తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు కానించి ఈ యొక్క జన్మంతా, ఈ కాలం అంతా వాడి వశంలో పంచభూతాలు ప్రవర్తనలో ఉన్నాయి కాబట్టి మనకి తెలియదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక బిడ్డని ఒక దుష్టుడు అపహరించుకుని పోయాడు అనుకోండి, వాడి విధానంలో ఉంచుకుంటాడు కానీ ఆ బిడ్డ విధానంలో ఉంచుతాడా? అలాగే దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే ఈలోక ఆత్మలని, ఈలోక దేవుడు యొక్క ఆయన యొక్క స్వరూపంలో పుట్టింపు చేసి ఆయన యొక్క జీవాన్ని పెట్టి ఆయన విడుదల చేసి మనల్ని జన్మింప చేస్తున్నప్పుడు వీడేం చేస్తున్నాడు? అపవాది, దొంగ అపవాది ఈ యొక్క ఆత్మలన్నీ మనం చేసిన అపరాధం, పొరపాట్లు, దేవుణ్ణి తెలుసుకునే విధానంలో ఆ యొక్క మొదటి నుంచి ఫస్ట్ తల్లిదండ్రులు కానీ ఫస్ట్ వరకు ఇప్పటి వరకు ముందు కూడా ఏం చేస్తామంటే ఆ యొక్క వాడి యొక్క దోష విధానంలోనే, ఆ యొక్క పాపపు విధానపు మత్తులోనే మనం ఉంటాం కాబట్టి, ఎందుకంటే మనం దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం అనమాట. అయితే ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కనికరిస్తున్నాడు. ఒక గొప్ప ఆ యొక్క నాయకుడే కానీ, ఒక గొప్ప ఒక మంచి విధానం కలిగిన వ్యక్తే కానీ ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క బిడ్డని ఎలా రక్షిస్తారు? రక్షించితే మనకి ఎంత సంతోషం, మనకి ఎంత భాగ్యం. అట్లాంటికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క పాతాళపు అపవాది చేతిలో నుంచి ఈ ఆత్మలను రక్షించాలని ఆయన ఎంతగానో స్వయంగా రక్షకుడుగా మన కోసం, మన స్వరూపుడు, మన దరిద్రపు విధానపు పాపపు విధానంగా ఆయన ఆ యొక్క పాప శాప భరితాన్ని భరించటం కోసం ఆయన ఎంతగానో తగ్గించుకొని మన కోసం జన్మించి, మన కోసం ఆ యొక్క కల్వరి శిలువలో ప్రాణం కూడా పెట్టి ఇంకా ఆత్మలు కొనటానికి తన సర్వస్వం ఇచ్చినటువంటి సర్వాధికారి, జీవాధికారి మన కోసం ఒక్కసారి దేవుడు ఆయన కుమారుని పంపించాడండి, రక్షకుడు. ఇటు భాగ్యాన్ని మనం ఎంతగానో మనం తెలుసుకుంటే, ఎంతగానో ఇటు శుభకరమైన వార్త మనకు వస్తే కనుక ఎంతగానో భాగ్యం అన్నమాట. వచ్చింది కాబట్టి మనకి సత్య సువార్త తెలుస్తుంది కాబట్టి, రక్షణ మార్గం, రక్షకుడు, అమృత తండ్రి, అభిషిక్తుడు మనకు తెలుస్తున్నాడు కాబట్టి మనకి ఇంకో సువర్ణ సదవకాశాన్ని ఈ ఆత్మకు దేవుడే ఇస్తున్నాడండి. బ్రతకండి, మారు మనసునందండి, మరలా నూతన జన్మ కలిగి ఉండండి, మరలా మీరు నన్ను చూస్తారు. తల్లి గర్భంలో పడక మునుపు ఆత్మగా ఉండి నన్ను ఎలా చూశారో, నేను ఎలా మిమ్మల్ని భూమి మీదకి పంపించానో, మరి అక్కడి నుంచి మళ్ళీ రావటానికి మీకు కావలసినటువంటి ఈ యొక్క పరిశుద్ధ మార్గాన్ని, మీకు కావలసినటువంటి వెలుగు మార్గాన్ని, మీకు కావలసిన ఈ రక్షణ మార్గాన్ని నేను ఇస్తానికి నా కుమారుని పంపిస్తానని రక్షకుడిని జన్మింపచేసి మన కోసమని ఆ యొక్క పరమ తండ్రి సింహాసనాసీనుడిగా ఉండి ఆ యొక్క దేవదేవుడు మన కోసం ఎంతగానో జగత్తుత్పత్తి మొదలుకొని ఎంతగానో దేవుడు తన జనులు తన యుద్ధకు వచ్చి వారిని రక్షించడానికి, ఆ యొక్క భారభరితమైనటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ ఆత్మలని రక్షించడానికి ఆయన కాళ్ళ మీద వేసుకుని ఆయన ఎంతగానో మన కోసం వచ్చి, ఎంతగానో తను తగ్గించుకొని, ఎంతగానో రిక్తుడిగా, ఎంతగానో మన స్వరూపంలో, ఎంత మనతో లీనమైపోయి మనతో ఉండి, మన మధ్యన కాపరి ఉండి మనతో ఉండేలాగా ఆ సర్వశక్తినాథుడే, జీవాధిపతి మన కోసం జన్మించి మన కోసం వచ్చినటువంటి రక్షకుడు అండి. ఎందుకంటే ఈ శుభకరమైన వార్త, ఈ జీవకరమైన వార్త, ఈ యొక్క ఎంతో ఎంతో ఆత్మ, ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేశారండి మరణ ఛాయలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు బ్రతికారంటే మనకి ఎంత సంతోషం.
అటువంటి సంతోషానికంటే ఇంకా గొప్ప రెట్లటువంటి ఆ యొక్క సంతోషకరమైన శుభవార్త రక్షకుడు మనకిస్తానికి మన కోసం జన్మించినటువంటి జీవాధిపతి ఎంతగానో గొప్ప కరుడు. ఈ యొక్క గొప్ప దేవుడు ఈ యొక్క కలువరి దినాల్లో మన కోసం అమృత తండ్రి ఈ యొక్క జీవాధిపతి మన కోసం ఆయన యొక్క జీవవాక్యాన్ని జీవపు వెలుగును పంపిస్తున్నారు. కాబట్టి ఇటు యొక్క శుభకరమైన మాటల్ని ఇటు శుభకరమైన దేవుడిని మనం తెలుసుకుని ఆయన పొందుకున్న వారందరూ కూడా ఎంతో సంతోషభరితులు, ఎంతో ఆత్మలో నెమ్మది. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, ఆయన ఇస్తాడు సమాధానం, ఆయన ఇస్తాడు భాగ్యం. అట్టిది మనం పొందుకుంటే అది ఎంత భాగ్యం అని అనమాట. అది పొందుకున్న వాడికి తప్ప మరి ఎవరికి తెలియదు. అట్టి పొందుకుంటానికి ఎవరైనా ఉన్నారా? బ్రతకగొరవాడు ఎవడైనా ఉన్నాడు. దేవదేవుడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి రక్షణ సంతోష భాగ్యాన్ని మనం పొందుకుని ఆ నిత్య దేవుని యొక్క నిత్య పాదాల దగ్గరికి వెళ్తానికి నిత్యునైనటువంటి దేవదేవుడు మరొకసారి మనకు ప్రత్యక్షమే ఆ యొక్క రక్షణ శుభవార్తని, ఆ యొక్క జీవాధిపతి యొక్క ఆ యొక్క మార్గపు విధానాన్ని మనకు తెలియపరుస్తూ జీవవాక్యం ద్వారా ఆయన మన యొద్దకు వచ్చి మన హృదయాన్ని తడుతున్నప్పుడు ఆ రక్షకుడికి చోటిచ్చి ఆ రక్షకుని భాగ్యాన్ని మనం పొందుకున్నామంటే ఎంతో ధన్యులు అవుతాం అనమాట. అయితే ఈ యొక్క విధానంలో ఒకసారి దేవుడు వాక్యం చదవండి. లూకా సువార్త 2:7 చదవండి. తన తొలిచూలు కుమారుని కొని చూసారా? పొత్తిగుడ్డలతో చుట్టి సముద్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి ప్రకాశించి మిక్కిలి భయపడింది. అయితే ఆ భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం దేవుడు మనకి ఇచ్చినాడు, తెలియపరిచినాడు, పంపించినాడు రక్షకుని. అవును, క్రీస్తు. ఆమె చూసారండి, నిజంగానే మనం ఎంతో అల్పులు, అభాగ్యులు, ఎన్నిక లేని వాళ్ళం అనమాట. ఇటువంటి మనల్ని ఎంతగా అమృత దేవుడు నిజంగా మనం అడగలేదు, ఈ జన్మని మనం అడగలేదు. అయినా సరే దేవుడు మనకి ఇచ్చాడంటే ఈ యొక్క గొప్ప అదృష్ట భాగ్యాన్ని మనం బ్రతికుండి ఎంతగా నడుచుకుంటూ మన ఇష్టాన్ని కొనసాగిస్తున్నామంటే, మన అధికారాన్ని ఉపయోగిస్తున్నామంటే, ఇది మనం అడగకుండా మనకు వచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని మనం ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆ మరలా ఈ యొక్క వినియోగకరమైనది దుర్వినియోగం అయ్యి మరణ భయంకరంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి మరొక్కసారి కూడా తన కుమారుని పంపించి ఎందుకంటే ఏం తెలియనటువంటి దేవుని మార్గం తెలియని పశుప్రాయులు మనం, గొర్రెల కాపరులు అంటే చదువులేని వాళ్ళు ఎంతగానో ఇది బలహీనులు అనమాట. అటువంటి మనం కూడా ఏం చేస్తున్నాడు, దేవుని విధానం తెలియనటువంటి బహు బలహీనులు, ఎంతగానో దేవుని యొక్క వెలుగు జీవం అంటే అర్థం చేసుకోలేదు పశుప్రాయ బుద్ధి కలిగినటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మరణ ఛాయలో ఉన్నటువంటి మన కోసం ఏం చేశాడు, వెలుగైన దేవుడు తన దూతను పంపించి శుభవర్తమానం తెలియపరిచాడు. రక్షకుడు మీకోసం పుట్టినాడు లేండని ఆ యొక్క దీనులకి, ఆ యొక్క ఎంతో మరి నిర్భాగ్యులైనటువంటి ఆ యొక్క పేదవాడికి, ఆ యొక్క గొర్రెల కాపరులకి ఎంతగానో దేవుడు వాక్యాన్ని, ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క శుభాన్ని తెలియపరిచాడంటే జీవాధిపతి కన్న తండ్రి యెహోవా తండ్రి ఎంత గొప్ప సౌరభముడు, ఎంత గొప్ప జీవాధిపతి, ఎంత గొప్ప భాగ్యం. ఆయన వైపు చూడడానికి స్వయంగా మనమేమి అడగల, మనమేమి కావాలని అనలా, అయినా ఆయనే పంపిస్తున్నాడు. ప్రతి క్షణం ఆయనే పంపిస్తున్నాడు. ప్రతి క్షణం ఆయనే తన బిడ్డను, తన సొంత ఇష్టుడైన తన కుమారుని కూడా పంపించాడు. మరి ఒకసారి అయితే మొదట ఆదామును పంపించి ఎంత ఇది చేసి సంతోషించేసిన తన ద్వారా ఏమి సాధించలేక మోసానికి అప్పచెప్పబడినటువంటి ఈ లోకాన్ని మరలా జయింపచేసి రక్షకుని తన కుమారుని మరి ఒక్కసారి రెండో ఆదాము దేవదేవుని కుమారుడుగా పరమపురివాసుడిగా ఆయనకెంతో ఇష్టడైన బిడ్డలు కూడా మన కోసం పంపించాడంటే ఎంత బలవంతుడు దేవుడు. అట్టి దేవుని వైపు మనం చూడాలి కదా, అట్టి దేవుణ్ణి మనం పొందుకుని, అట్టి దేవుని భయభక్తులు కలిగి, అట్టి దేవుని మార్గంలోకి వెళ్ళి, అట్టి దేవుని నిత్య వెలుగును పొందుకుని, అట్టి జీవాధిపతిని పొందుకుంటే మనకి ఎంతో భాగ్యం కదా. ఇట్టి భాగ్యాన్ని మనం తెలుసుకుని ఆ రక్షకుని వైపుకి వస్తే మనం ఎంతో ధన్యులు అనమాట. వేదలైన వాళ్ళు అడగల, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళ మార్గంలో చేసుకుని గొర్రెలు కాసుకుంటుంటే రక్షకుడే యెహోవా తండ్రి సాక్షాత్ శుభకరుడిని ఈ లోకానికి పంపించాను, వెళ్ళి చూడండి అని చెప్పాడు. ఎంత బంగారు కొండ దేవదేవుడు, అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఎంత భాగ్యం, ఎంత సంతోషం అండి. అలాగే ఈ లోకంలో మనం అడగట్లేదు ఆయన వాక్యం కావాలి, ఆయన ఎవరు మనం రక్షించబడాలి, ఆయన మార్గం కావాలి, అస్సలు ఎవరూ
అడగమన్నమాట. అంత భయంకరమైనటువంటి సాతాను అపవాది చేతిలో బానిసలు భయంకరమైన మట్టి విధానంలో ఇదైపోయినటువంటి మనల్ని దేవుడే మరి ఒక్కసారి ఆయన వాక్యాన్ని పంపించి ఒక్కసారి లేగండి, మీకు సంతోషకరం, మీరు ఎంత బ్రతుకుతారు, మీకెంత జీవం అంటుకుంటుంది, నా కుమారుని పంపించాను, ఆయన వైపు తిరగండి, ఆయన ఎవరో తెలుసుకోండి, ఆయన కలిగి ఉండండి, పరిశుద్ధ లేఖనాలు ఆయన గురించి రాశాను నేనని దేవదేవుడు యెహోవా తండ్రి మనకు చెప్తున్నప్పుడు ఇట్టి భాగ్యపు రక్షకుడిని ఆయన పంపించిన ఆయనకి ఇష్టడని ఇట్టి దేవదేవుడిని మనం పొందుకొని ఆయన కలిగి ఉందామండి. అయితే వాళ్ళు ఎంతో సంతోషంతో ఆ యొక్క దూత చెప్పినప్పుడు మిక్కి ఆనందం, ఏదో కోట్లు వచ్చేస్తే ఏదో లక్షలు ఆ కాలంలోనే ఏదో ప్రపంచాన్ని జయించేశారని సంతోషం కాదు, ఆ విధంగా కాదు. ఇది ఆత్మకు సంబంధించి మరణం ముక్కలైపోయి ఆ యొక్క నరక సాతాడి చేతిలోకి వెళ్ళిపోకుండా బ్రతికించబడే గొప్ప రక్షకుడు జీవం అంటుకునే భాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని కలిగించి దేవుడి యొక్క పాదాలు ఆయన పుట్టాడన్న మార్గాన్ని, జీవాన్ని తెలిపినటువంటి ఆ యొక్క శుభవార్తకి వాళ్ళు ఎంతో సంతోషపడతలేరు. అట్టి విధంగా మనం ఉంటే, అట్టి విధంగా దేవుని కలిగి ఉండాలనుకుంటే, ఇటు రక్షకుడిని మనం పొందుకుంటే, మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు మనం కలిగి ఉంటే వారి వల్ల మనం కూడా సంతోషభరితలమే ఆ నిత్య మార్గంలోకి వెళ్తాం. అయితే రక్షకుడిని చూసి సంతోషపడి వాళ్ళు ఇచ్చానందంతో ఎంతగానో వారు హృదయాల్లో భద్రపరుచుకుని వారు రక్షణ మార్గంలో ఉన్నారంటే, దేవుడే తెలియపరిచాడంటే అది ఎంత గొప్ప ఆనందపు గడియ. అట్టి గడియలు మనకు కూడా దేవుడి వాక్యం తెలియబడుతుందంటే ఇది ఆనంద గడియ, ఇది శుభకరమైన వార్త. ఇటు దేవుణ్ణి మనం కలిగిందా. అయితే ఆయన ఎంత దీనుడై ఉండి పొత్తి గుడ్డలో చుట్టుబడి ఒక సత్రంలో చోటు లేక ఆయన ఒక తొట్టిలో పొరండబెట్టబడ్డాడు. అట్లాగే మనం కూడా ఈ లోకంలో, అందుకే ఆయనకి సేవ పరిచయంలో ఒక అతను, నాయన నేను నిన్ను వెంబడిస్తాను, నిన్ను కలిగి ఉండను నాయన, నేను వస్తానంటే నక్కలకి చోట్లున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకి చోటు ఉంది కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ చోటు లేదని చెప్పినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో. అయితే పిలాతు అన్నాడు, నాది ఈ లోకం కాదు, సత్యం అంటే ఏంటో నన్ను కలిగి ఉండి నిజంగా సత్యం కావాలని వారు ఎవరైనా ఉంటే, వారు ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది సత్యం అంటే ఏంటో. వాళ్ళు నా మార్గంలోకి వచ్చి నేను చేసేది ఏంటో వాళ్ళకి తెలియబడుతుంది అన్నాడంటే ఎంత గొప్ప మర్మాన్ని, ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప జీవాన్ని ఆయన మన కోసం వచ్చి ఇచ్చాడండి. ఇట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉందాం. అయితే ఈ లోకల్లో నక్కలకి ఆకాశ పక్షులకి చోట్లు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవర్చడానికి చోట్లు లేనటువంటి ఈ భయంకరమైన ప్రపంచంలో నిజంగానే కొనసాగబడుతుంది కదండి ఈ ప్రపంచం. అయితే దేవదేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన కలిగి ఉంటే, ఆయన పొందుకోవాలనుకుంటే, సత్యస్వరూపుడైన రక్షకుడైన దేవుని యొద్దకు వస్తే అప్పుడు సత్యం అంటే ఏంటో తెలియబడితే ఆ వ్యక్తి మాత్రమే ఆ రక్షణ భాగ్యాన్ని, ఆయన పక్కన కూర్చుండే భాగ్యాన్ని, ఆయన పొందుకునే భాగ్యాన్ని, మరలా నూతన భాగ్యపు నూతనాత్మను జీవింపబడే భాగ్యాన్ని, ఆయన తండ్రి ఎదుట ఆ కుమారుని ఒప్పుకునే భాగ్యాన్ని నేను ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క దేవదేవుని యొక్క మాటను మనం పొందుకుని ఆయన యొద్దకు వస్తే ఈ గొర్రెల వల్లే ఈ గొర్రెల కాపర్ల వల్లే మనం కూడా సంతోషభరితలమై జీవం కలిగి ఉంటాం అనమాట. జీవాధిపతిని చూస్తూ ఉంటాం, జీవాధిపతిని శాంతంగా మనం ఈ లోకంలో పొందుకుంటాం అనమాట. అట్టి భాగ్యం ఆయన అంటుతోండి, మరణం ముక్కలైపోయి మరణ ఛాయిపోయి జీవకళ వచ్చి జీవాధిపతిని జీవపు వెలుగులోనికి మనం వెళ్తానికి ఎంతో భాగ్యం కలుగుతుంది అనమాట. ఇట్టి దేవుని మార్గంలోనికి మనం వెళ్దాం. ఇంకొకసారి దేవుడి మాటని చదవండి, లోకసువార్త 2:13 చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము చూసారు ఆ దూతతో కూడా నుండి చూసారు సర్వోన్నతమైన స్థలము మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులు సమాధానం దేవుని స్తోత్రం చేయించండి. ఆమేన్. చూసారండి, మళ్ళా ఈ లోకల పేదవాళ్లే కాదు, గొర్రెల కాపరులనే పేదవాళ్లే కాదు, ఎంత బలహీన వర్గానికి చెందిన వాళ్లే కాదు, గొప్ప జ్ఞానులకి, సైంటిస్టులకు కూడా దేవుడు ఏం చెప్పాడు, రక్షకుడు మీ కొరకు ఉదయించాడు, ఆయన మీరు వెళ్ళి చూడండి అని సమాచారం తెలియపరచడం కాకుండా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టం లేని వారికి భూమి మీద సమాధానం అని కూడా చెప్పి దేవుణ్ణి మహింపరిచి దేవుని కొనియాడి దేవుని యొక్క కార్యానికి దూతలు సంతోషించిన అద్భుత భాగ్యాన్ని ఈ యొక్క జ్ఞానులు కూడా చూశారండి. అట్టి అయితే ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం, ప్రతి మా యొక్క పూర్వకాలపు మనుషులైనటువంటి ఆదం గారు కాడి నుంచి, నోహ గారు కాడి నుంచి, అందరి కాడి నుంచి మేము చూస్తున్నాం. ఇప్పుడు ఈ రక్షకుడు ఎవరని వాళ్ళు జ్ఞానులు కదా, ఆలోచించచ్చు పూర్వకాలం నుండి ఏంటో అని అనుకుని. కానీ అది కాదు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమని రక్షకుని గురించి స్తుతించుచు ఇచ్చినందుకు ఈ భయంకరమైన మరణ ఛాయలో కొట్టుకుపోతున్నటువంటి ఈ మనుషులకి రక్షకుడినే పంపించిన ఆ యొక్క గొప్ప
పనికి, గొప్ప దేవుని యొక్క దయ, జాలి, కరుణ, అమృత భాగ్యానికి దేవదూతలే పరలోకంలో ఏం చేస్తున్నారు, ఆకాశాలు ఏం చేస్తున్నారు, ఆనందించి ఆయన్ని స్తుతించి ఆయన్ని కొనియాడి ఆయన్ని ఘనపరుస్తున్నారంటే దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప సర్వభాగ్యం, ఎంతో సదుపాగ్యం. వీళ్ళు కూడా వెళ్ళి దేవుణ్ణి చూసి ఎంతో నిత్య భరితులే బంగారం, సాంబ్రాణి, బోళం సమర్పించుకున్నారంటే ఆయన మాటకి లోబడాడు. ఎవడైనా సరే ఇప్పుడు ఇంత ఇదిగా రక్షకుడు వచ్చి దేవదేవుడు పుట్టి ఉన్నాడు, దేవుడు కలిగి ఉన్నాడని ఆ దేవదూత ఎలా వచ్చి సమాచారం ఇచ్చి ఆ యొక్క దేవుని మార్గాన్ని చూపి నక్షత్రంగా నడిపించి ఆయన చూపించి ఆ యొక్క భూమి మీద ఆయనకి ఇష్టమైన వారు ఆయన పొందుకున్న వారికి సమాధానం ఇచ్చిందో ఆ రోజున, ఈ రోజున కూడా మనం ఇప్పటి వరకు ఇక ముందు కూడా మనం దేవుని కలిగి ఉంటే మనం కూడా అట్టి సమాధాన కర్తకి దేవదేవుడు పంపించినట్టు భాగ్యపు అదృష్టానికి అర్హులమవుతాం అనమాట. అంటే దేవుని కుమారులుగా ఈ దేవుని ఆనందంతో పొందుకుని ఆయన కలిగి ఆత్మానందం కలిగి నిత్య సమాధానకర్తకు దేవుణ్ణి పొందుకుని నిత్యానందంలోకి వెళ్తాం. అయితే మనం ఇది కార్యాన్ని మనం చూడకుండా, ఇటు భాగ్యాన్ని మనం వినకుండా, ఇటు భాగ్యాన్ని మనం చేయకుండా ఈ యొక్క మట్టి విధానపు ఆలోచనలు, మట్టి విధానపు నాశనపు బుద్ధి, ఈ లోకపు విధానపు ఆలోచనలు వెళ్ళామనుకోండి, ఇక ఏమీ ఉండదనమాట. ఆడు పేదవాడైనా ఆడు గొప్పవాడైనా ఎవడైనా సరే రేపు ఈ లోకంలో వచ్చినటువంటి మనిషి రాడనమాట, మృగాలు వస్తాయి అనమాట. ఆ మృగం ముద్రకి తప్పించుకునే నాథు దేవుడు ఉండడు. ఆ యొక్క ముద్ర నాథు తప్పించుకుంటే ఆ యొక్క ముద్ర ఎంచుకున్న వాడికి ఎటువంటి పుళ్ళు పడతాయో, ఎటువంటి భయంకరమైన శ్రమ పడతాయో దేవుని పరిశుద్ధ గ్రంథం లేఖనం చెప్తుంది అనమాట. అయితే ఈ దేవుని యొక్క విధానం తెలుసుకోకుండా ఇంకా మాకు ఈ లోకం కావాలి, ఈ లోకం బతుకోవాలి, ఈ లోకల్ బిల్డింగ్, ఈ లోకల్ కోట్లు, ఈ లోకల్ భూకంపం వస్తే కలిసిపోయి ఇవి కావాలనుకుని కింద ఉన్న వాటిని వేరు చేసేవాడికి ఆ యొక్క ముద్ర ఎంచుకోవాలి. ఆ యొక్క ముద్రను అది ఎంత వివేచన, అది కావాలి, అది లేకపోతే ఎలాగ అనుకుని ఈ లోక విధానంగా ఆలోచించి పరమపురవాసుడు ఆ రోజున పంపించినటువంటి రక్షకుడిని, ఆ యొక్క దేవదేవుని యొక్క గొప్ప శుభవర్తమానాన్ని మనం తెలుసుకోకుండా ఆయన కలిగకుండా ఉన్నామంటే, ఈ లోక కన్నులతో ఈ లోక విధానంతో నడుచుకున్నామంటే రేపు వచ్చే ఆ యొక్క శ్రమలో రక్షణ భాగ్యం అనేది కనపడదు అనమాట. అంత ఏంటి మృగ పరిపాలన వచ్చేస్తుంది, మృగ బ్రతుకు వచ్చేస్తుంది అనమాట. ఆ యొక్క విధానంలో తప్పించే నాదుడు ఎవడు, అడు గొప్పవాడైనా పేదవాడైనా ఎవడైనా సరే వాడి చేతుల్లోకి వెళ్ళి వాడు ముద్ర ఎంచుకోవాల్సింది. ముద్ర ఎంచుకున్న తర్వాత చెందాల్సినవి అన్నీ కూడా ఏమైతాయి అంటే అవిధేయతకి ఫలం పొందాల్సింది. ఆ యొక్క తిరస్కారానికి మాట వినకపోవటాన్ని బట్టి ఆ యొక్క రక్షణ మార్గంలో రావటాన్ని నరక వెంట రుచి చూడాల్సింది. తప్పించే నాది దేవుడు ఉండడు అనమాట. అట్టి విధానంలో మనం ఉండకుండా ఈ యొక్క దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో ఇంకా మీకు ఎవడనున్నాడో బ్రతుకు గురువాడు, రక్షకుడుగా నన్ను తెలుసుకోగలవాడు ఎవడనున్నాడు, వాడు నా ఎద్దకు వస్తే, నన్ను కలిగి ఉంటే నేను వాడిని రక్షిస్తాను, నా సంతోషంలో ఈ యొక్క ఆత్మ పునరుద్ధాన భాగ్యంలోనికి నేను నడిపిస్తాను, లేవనెత్తుతాను అని ఎంతగానో రక్షకుడు మరొకసారి ఆయన యొక్క శుభ సందేశాన్ని ఎంతో దీనుడుగా మన కోసం జన్మించి రక్షకుడిని ఎంతగానో కడుధీనుడైన ఎవడైనా సరే, ఎటువంటి వాడైనా, గొప్పవాడైనా సరే, ఎవడైనా సరే ఆయన యొక్క రక్షణ మార్గాన్ని రక్షకుడు జన్మించినాడని తెలుసుకుంటం కోసం మన కోసం సదా మన సహోదరుడిగా సహా మనతో ఎంతగానో మన పోలికలో ఆయన మనకు అర్థమయ్యే విధంగా ఆయన ఎంతగానో రక్షణ మార్గాన్ని ఆయన కుమారుణ్ణి పంపించి చూపించి ఈ మార్గంలో నడవమని వెలుగుతో నింపి రక్షణ భాగ్యాన్ని చూపించినటువంటి ఈ యొక్క వెలుగు జీవపు మార్గాన్ని ఈ ఆత్మనికి అందింపచేసి ఈ ఆత్మ రక్షించబడితే ఆయన మాట వింటే నేడు మనం బ్రతుకుతాం అనమాట. అట్టి జీవపు వెలుగును పొందుకొని ఆయన కలిగి ఉందామండి. తిరస్కరిస్తే ఆయన కేకలేసినప్పుడు, ఆయన చెప్పినప్పుడు, ఆయన రక్షణ పంపించినప్పుడు మనం పొందుకోపోతే నిత్యనాశనపు నరకం అనేది ముందుందనమాట. అయితే పోయిన వాళ్ళు చూస్తారు, ఉన్నవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారనమాట రేపు జరగబోయేది. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు, నన్ను పొడిచిన వాళ్ళు చూస్తారు, గాయపరిచిన వాళ్ళు చూస్తారు, నేను రావటం ఆయన చెప్పినప్పుడు మరి ఈ లోకంలో జరిగే ఈ యొక్క మృగ విధానపు ఈ యొక్క మానవత్వం అనేది ఉండదు. జాలి అటువంటి అడ్రస్ ఉండదు అనమాట. అంత మృగానికి ఏం తెలుసా, మన మనుషులని తెలుసు, అది దాని ఆహారం దాని విధానం అది చూసుకుంటుంది, దాని పని అది చేసుకుంటుంది అనమాట. ఆది విధానంలోకి మనం వెళ్ళిపోయామనుకో రక్షించే నాదుడు ఉండడు. ఈ యొక్క రక్షణ మార్గపు వెలుగు మనకు ఉండదనమాట. ఇట్టి యొక్క నరక శిక్ష నుంచి మనం తప్పించుకుని ఇట్టి ప్రమాదాన్ని మనం గుర్తెరిగి అట్టి చెడు దరిద్రంలోకి వెళ్లకుండా మనం దేవుని కలిగి ఉంటే సంతోషంతో ఆయన అంగీకరిస్తే ఆయన పొందుకుంటే ఆయన ఎవరని తెలుసుకుంటే ఆయన కలిగి ఉంటే ఈ నిత్య జీవపు వాక్యాన్ని మనం పొందుకుని తింటే ఆయన వైపుకి వచ్చి మనసిచ్చి ఆయన కలిగి ఉంటే ఎవరిని నమ్మలేదు ఆయన.
సాక్షాత్తు ఆయన ఆ యొక్క ఈ లోకంలో దూతల చేత చెప్పించబడి రక్షణకర్తకు దేవుడు ఈ లోకంలోకి ఎలాగొచ్చాడు మార్గాన్ని చూపించాడు. కల్వరి శిలువలో కూడా ఆయన ప్రాణం పెట్టి ఈ యొక్క మధ్యవర్తి అనే తెరను చించేసి ఎవరైనా సరే ఇప్పుడు నా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు. నా యొక్క రక్షణ మార్గాన్ని యొక్క వాక్యంలో మీకు అందిస్తున్నాను. ఈ కడవరి దినాలు మీరు ఈ రక్షణ మార్గాన్ని తెలుసుకుంటే, రక్షకుడైన నన్ను కలిగి ఉంటే, నా కాడి కిందకి వస్తే, నా ప్రజలుగా నా పక్షాన్ని ఉంటే, మీరు నన్ను కలిగి ఉండి నేనిచ్చే శాంతి సమాధానపు నిచ్చే మార్గంలోకి మీరు వెళ్తారని ఇంతగా దేవుడు శుభవర్తమానాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు ఇటు భాగ్యాన్ని మనం ఆలకించి దేవుని మార్గాన్ని కలిగి ఉండి ఆగి ఆయన కలిగి ఉండి ఏమిటిది అని దేవుని యొక్క మార్గాన్ని ఆ యొక్క జీవాన్ని పొందుకొని మనం ఆయన ఎంతో యోగ్య మనసుతో ఆయన కలిగి ఉంటే అదృష్ట భాగ్యమే. వాళ్ళ యొక్క గొర్రెల కాపరులే కానీ, ఆ యొక్క గొర్రెలు కాచుకునే వాళ్ళే కానీ, ఆ యొక్క జ్ఞానులే కానీ ఎంత సంతోషం కలిగి దేవుణ్ణే చూస్తారు. దేవుని కుమారుణ్ణే చూసినటువంటి అట్టి అదృష్ట భాగ్యాన్ని ఇప్పుడు రక్షణ వార్త అయినటువంటి దేవుని మాటను మనం విని ఆయన యొద్దకు వస్తే సాక్షాత్తు దేవుణ్ణి కూడా మనం చూస్తాం. రానయ్యున్న దేవదేవుడు, మరలా రానయ్యున్న దేవదేవుడు ఆయన పొందుకుని ఆయన చేత ఒప్పించబడి ఆయన పాదాలు కలిగి ఆయన నిత్య బిడ్డలుగా వెళ్ళి ఆయన కలిగి ఉండడానికి నిత్య మార్గం తెలియబడినప్పుడు ఆయన వెలుగుని ఆయన ముద్దు పెట్టుకుని ఆయన కలిగి ఉండి ఆయన పొందుకుని ఆయన మాట విని ఆయనకి విధేయులమవుదామండి.